టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలో వివిధ రంగాల అభివృద్ధి అనేది జరిగింది. కానీ ఇదే విషయాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినప్పుడు కాదు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అంటూ అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా ఇంకా కొన్ని అసలు నిజాలు బయటకు వచ్చాయి. వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం చెప్పిన లెక్కలు ఇవి. అగ్రికల్చరల్, ఫారెస్ట్రీ అండ్ షిప్పింగ్ 2018 నుంచి 2019 నాటికి 2,61,448 కోట్ల నుంచి 4,31,100 కోట్లు, అంటే టోటల్గా 12.97% ఎదుగుదల ఉంది అని చెప్పింది. ఇక మైనింగ్, క్వారీయింగ్కి వచ్చేటప్పటికి 2,955 కోట్లు, 2018-19 నాటికి 32,259 కోట్లు. జగన్ సర్కార్ దిగిపోయే నాటికి ఉంది. టోటల్గా 10.78% ఎదుగుదల ఉంది అని చెప్పింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 67,393 కోట్లు 2018-19 నాటికి ఉండగా 2023-24 నాటికి 1,29,806 కోట్లకు వెళ్ళింది. 18.52% అత్యధికంగా ఎదిగింది అని చెప్పింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇంకా ఇతరత్ర 2018-19 నాటికి 13,297 కోట్లు ఉండగా 2023-24 నాటికి 24,766 కోట్లు పెరిగింది. ఇక గ్రోత్ రేట్ 17.25%గా ఉంది అని చెప్పింది. ఇక కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చేసరికి 2018-19 నాటికి 56,106 కోట్ల నుంచి 2023-24 నాటికి 95,749కి పెరిగింది. అంటే 14.13% పెరిగింది. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ గ్రోత్ రేట్ చూసుకుంటే 2018-19 నాటికి 58,142 కోట్లు ఉండగా 2023-24 నాటికి 89,716 కోట్లు ఉంది. అంటే 10.86% గ్రోత్ రేట్ ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా ఉపయోగపడ్డాయి. దాంతో కూడా గ్రోత్ రేట్ అనేది బాగా పెరిగింది. అంటే ఫైనల్ గా 2018-19 నాటికి 7,90,000 కోట్లతో పోల్చుకుంటే 2023-24 నాటికి 12.91 లక్షల కోట్ల గ్రోత్ రేట్ పెరిగింది అనే దానికి ఇవే ఉదాహరణలు. ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ హైలైట్ చేస్తూ తన హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్తోంది.